మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. మన శ్వాస మీద మనకు ధ్యాస ఉంటే మనం ఖచ్చితంగా నెలలో ఏ వ్యాయామం చేయకుండా కేవలం ప్రాణాయామంతో మాత్రమే 5 నుంచి 7 కేజీలు తగ్గచ్చు అంటున్నారు యోగా థెరపిస్ట్ ఓంప్రకాష్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ నిజంగా నేను ఈ మాట విన్నప్పుడు అదేవిధంగా మీ స్టూడెంట్స్ కొద్దిమంది కూడా రిజల్ట్స్ దీని నుంచి పొందారని చెప్పేసి విన్నాను. సో అసలు శ్వాస మీద మనం ధ్యాస ఉంచితే ఏదో కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని చెప్పేసి విన్నాను, కానీ వెయిట్ ఎట్లా తగ్గుతారండి? ఎగ్జాక్ట్లీ, అంటే మనం చేసే ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనం ఆ ప్రెజర్ క్రియేట్ చేస్తాం అనమాట. ఆ ప్రెజర్ క్రియేట్ చేసి ఆ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి మనం ఈ పర్టికులర్ ప్రాసెస్ అవుతుందో అది ఉపయోగపడుతుంది అనమాట. ఇది స్పెషల్లీ డిజైన్ అనమాట. అంటే మనకు కొంతమంది ఆసనాస్ చేయడం కుదరదు, టైం ఉండదు, వీలు పడదు, ఏదో రీజన్స్ ఉంటాయన్నమాట. సో అటువంటి వాళ్లకు ఎటువంటి కష్టాలు లేకుండా సునాయాసంగా మీరు ఎక్కడ కూర్చోగలిగితే అలా కూర్చోండి, ఎలా కూర్చోగలిగితే అలా కూర్చోండి. నేను అర్ధపద్మాసనం వేసుకున్నాను, ఇలా కూర్చోవాలని గ్యారంటీ లేదు. మీరు వజ్రాసనంలో కూర్చోతే వజ్రాసన్, సుఖాసనంలో కూర్చోండి సుఖాసన్, చైర్ మీద కూర్చోండి లేదా బెడ్ మీద కూర్చోండి, ఎలానా కూర్చోండి. చాలా చాలా సింపుల్గా నేను చెప్పేది. ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు మార్నింగ్ ఈవినింగ్ భోజనం చేస్తారో ఆ విధంగా మార్నింగ్ ఈవినింగ్ నేను చెప్పినట్టుగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ నెమ్మదిగా డ్యూరేషన్ పెంచుకుంటూ పోండి. మీరు కొంతమంది అన్నారు, చాలామంది ఉన్నారండి నా స్టూడెంట్స్. ఓకే. సో ఎస్పెషల్లీ ఈ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వెయిట్ లాస్కి ఏం ఆసనాలు చేయడానికి కుదరదనమాట, వాళ్ళ బాడీ సపోర్ట్ చేయదు. సో అందుకే మనం ఇనిషియల్గా నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ ద్వారా, దీన్ని సరళ సింహ గర్జన అంటాం, ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి ఫస్ట్ వెయిట్ కంట్రోల్ చేస్తాం. వెయిట్ కంట్రోల్ చేసిన తర్వాత బాడీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు నెమ్మదిగా చిన్న ఆసనాస్ అనేవి మనం తీసుకెళ్తాం అనమాట. ఇది చాలా చాలా సింపుల్, ఎవరైనా కూడా చేయొచ్చు. ఇది ఒక్కసారి మీరు వీడియో చూసారనుకోండి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. చూసేటప్పుడు కొంచెం ఫోకస్గా పెట్టి చూడండి, సరిపోతుంది అనమాట. కేవలం మనము వ్యాయామం అంటే పెద్ద పెద్ద ఎక్సర్సైజులు, జిమ్, అదేవిధంగా డైట్ ఇవన్నీ కాకపోయినా శ్వాసక్రియతో మనం పీల్చే గాలితోనే మనం వెయిట్ తగ్గచ్చు అనేది నిజంగా ఇది ఒక మెరాకిల్. ఎట్లా చేస్తారు, అది మనకి ఎట్లా నేర్పిస్తారు అనేది అయితే ఓంప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే సార్, స్టార్ట్ చేసి. సో ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ పొజిషన్లో అన్నా కూర్చున్న తర్వాత మీ 2 చేతుల యొక్క ఫింగర్స్ ఇలా చిన్ముద్రలో పెట్టుకోండి. సో మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను. ఆ ఇంపాక్ట్ మీరు క్రియేట్ చేయాలి. ఆ అబ్డోమిన్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే కనుక దీనివల్ల రిజల్ట్స్ ఏవైతుంటాయో అవి రావు. ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. సో ఇది పోస్చర్ని మీరు ఓన్లీ ఇక్కడికే వదిలేసేయండి, మళ్ళీ డేలో కంటిన్యూ చేయకండి, వేరే వాళ్ళు చూసి భయపడతారు. సో కాబట్టి ఇది ఇక్కడే వదిలేసేయండి. మామూలుగా మనం టెంపుల్స్లో చండీ మాత అవన్నీ విగ్రహాలు చూస్తుంటాం కదా, సో దాదాపుగా ఈ పోస్చర్ అలాగే ఉంటుందన్నమాట. సో స్ట్రైట్గా బ్యాక్ స్ట్రైట్ పెట్టి కూర్చోండి. బ్యాక్ స్ట్రైట్ పెట్టి కూర్చున్న తర్వాత మీరు ఫుల్గా మీ నాస్ట్రిల్ నుంచి ఫుల్గా గాలి పీల్చుకోండి. రైట్, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి నవీన్ గారు, ఫుల్గా గాలి పీల్చుకోండి. పీల్చుకున్న తర్వాత నాలుక మొత్తం బయటికి తీస్తూ పొట్టని మొత్తం లోపలికి లాగుతూ గాలిని నోరు ద్వారా బయటికి పంపించాలన్నమాట. ఓకే, ఎటువంటి సౌండ్ క్రియేట్ చేయాల్సిన పని లేదు, నాలుక పడిపోదు, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. నాలుకను మ్యాక్సిమంగా బయటకు లాగండి. మీరు నాలుక ఎలా అయితే లాగుతారో ఆటోమేటిక్గా పొట్ట అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఓన్లీ పొట్ట లోపలికి లాగడం అనేది కుదరదు కాబట్టి నాలుకని బయటికి తీస్తూ పొట్టను లోపలికి లాగండి. ఒకసారి మీరు చేసి చూడండి. ఇక్కడ ప్రెజర్ వస్తుంది. సో మీరు అబ్డామిని లోపల అంటే నాలుక ఆటోమేటిక్గా బయటికి తీసినప్పుడు ఆటోమేటిక్గా పొట్ట అనేది లోపలికి వెళ్తుంది అనమాట. చాలా ఇంపాక్ట్ ఉంది సార్. చాలా ఏదో అంటే చూడడానికి కొంచెం ఈజీగా ఉన్నా చేసేటప్పుడు ఆ ఇంపాక్ట్ మనం చేసే విధానంలోనే ఎగ్జాక్ట్ తెలిసిపోతుంది. చెప్పడానికి అలా ఉంటుంది, చూడడానికి చాలా ఉంటుంది. బట్ నిజంగా చెప్తున్నా, ఇది ఖచ్చితంగా మీరు చేసి చూడండి. మీకు కూర్చున్న దగ్గర ఎటువంటి కష్టం లేకుండా, కాళ్ళు చేతులు ఏవి ఆడకుండా ఈజీగా మీ ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతుంది. సో ఇనీషియల్గా మీరు ఒక 4 సెకండ్స్ డ్యూరేషన్ పెట్టుకోండి. 4 సెకండ్స్ డ్యూరేషన్ పెట్టుకుని అలా 5 రౌండ్స్ చేయాలి. సో 5 రౌండ్స్ చేస్తే ఒక సెట్ అవుతుంది. సో అలాంటివి 3 సెట్స్ చేయాలి. ఎందుకంటే మనం చెప్పాం కదా మీ వ్యూవర్స్కి, ఇంకా వేరే ఏం పని లేదు, చేయాల్సిన పని లేదని చెప్పాం కాబట్టి ఇది చేసేది ఏదైతుందో ఇదో పర్ఫెక్ట్గా చేయాలి. నేను ఎట్లాగో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నాకు పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. ఒక్కసారి మన ప్రేక్షకులందరూ కూడా మళ్ళీ మనకు ఓంప్రకాష్ గారు ఒక సెట్ అంటే
చేసి చూపిస్తారు ఒక 4-5 5 రౌండ్స్ ఒక సెట్ మొత్తం ఒక సెట్ మొత్తం చేస్తారు. యా ఎందుకంటే ఒక్కసారి ఆడియన్ ఇవి చూశారు అని అంటే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ. సో మీ కొరకు నేను డ్యూరేషన్ తక్కువ పెడుతున్నాను, ఒకసారి మీరు చూసుకోండి. సంథింగ్ లైక్ 8 to 10 seconds పెడతాను. అలా 5 రౌండ్స్ చేస్తాను, ఒక సెట్ అవుతుంది చూడండి. రైట్, ఫుల్గా బ్రీతింగ్ చేస్తూ అంటే మీరు బ్రీత్ అవుట్ చేస్తే పొట్ట లాగేస్తే అసలు మీ పొట్టలో ఏమాత్రం 0.12% కూడా గాలి ఉండకూడదు. ఆ విధంగా మొత్తం గాలంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి పొట్ట అంతా కూడా లాగేస్తారు. సో ఫస్ట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ అయిపోయింది. మళ్ళీ ఇన్హేల్, inhale, inhale, సో ఈ విధంగా ఒక సెట్ చేశాను, 5 రౌండ్స్ చేశాను. సో ఇలా మీరు 3 సెట్స్ మార్నింగ్, 3 సెట్స్ ఈవినింగ్ చేయాలి. ఖచ్చితంగా ఎంటీ స్టమక్లోని చేయాలి. ఎలా అన్నా కూర్చోండి, బట్ పొట్ట మీద ఇంపాక్ట్ పడేటట్టు చూసుకోండి. ఇది చెప్తున్నాను కదా, నేను లైవ్లో కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఫ్రీ అయిపోతుంది. ఎగ్జాక్ట్. అంటే ఏదైనా మన కడుపులో కొంచెం పట్టేసినట్లు ఉన్న ఇదంతా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా క్లియర్ అయ్యే విధంగా కనపడుతూ ఉంది. సో చాలా ఇంపాక్ట్ ఉంది. 100% చెప్తా ఉన్నాను, ఇది చాలా ఇంపాక్ట్ ఉంది. యా, సో లైవ్లో నవీన్ గారు కూడా మనతో పాటు చేశారు కాబట్టి మీరు కూడా మీ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చూడండి, కేర్ఫుల్గా చూస్తూ దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇనీషియల్గా ప్రతిసారి 4 seconds చేయండి చాలు. సో అలా ఒక 1 week చేసిన తర్వాత నెక్స్ట్ 8 secondsకి వెళ్ళండి, నెక్స్ట్ 12 secondsకి వెళ్ళండి. అలా సో ప్రతి రౌండ్లో కూడా మీరు ఏం చేస్తారంటే ఆ డ్యూరేషన్ పెట్టుకొని ఆ విధంగా చేస్తే 5 times చేస్తే ఒక సెట్ అవుతుంది. అలాంటి 3 సెట్లు మార్నింగ్ చేయండి ఎంటీ స్టమక్లో, అదేవిధంగా ఈవినింగ్ ఎంటీ స్టమక్లో 3 sets చేయండి. ఖచ్చితంగా 30 days మీరు నియమంతో చేసి చూడండి. మీరే మళ్ళీ నాకు కామెంట్లో పెడతారు చాలా ఎఫెక్టివ్గా ఉందని చెప్పి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఏమీ పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు, వాళ్ళు వాకింగ్కి వెళ్తారు, వాళ్ళకి అసలు తెలియదు. అలా వాకింగ్ చేస్తే మోకాలు పాడైపోతాయి, మోకాల చిప్పల మీద పడుతుంది. సో అటువంటిది ఏమీ లేకుండా రైట్ మీరు ఇంటి దగ్గరే కూర్చొని రైట్ ఇప్పుడు మీరు పార్క్కి వెళ్ళి వచ్చే టైం ఏదైతుందో ఆ టైం ఇక్కడ స్పెండ్ చేయండి, సరిపోతుంది. రైట్, సో ఇంటిలిపాది కూర్చొని చేయొచ్చు. మీరు భోజనం చేసినట్లు లేదా ట్యాబ్లెట్ చేస్తున్నట్టుగా మీరు నియమం పెట్టుకోండి. మార్నింగ్ తినడానికి ముందు అందరూ కూర్చొని చేయండి. 3 sets, ఈచ్ సెట్లో 5 రౌండ్. అలాగే ఈవినింగ్ కూడా చేయండి. చేస్తే ఖచ్చితంగా మీ పొట్ట అనేది వెన్నలాగా కరిగిపోతుంది. మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ వస్తారు. సో నేను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను, యోగా క్లాసెస్, ప్రాణాయామ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు మీరు నా నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, 9652252558. థ్యాంక్ యూ. ఇది మన లంగ్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపే విధంగా. ఎగ్జాక్ట్లీ. అంటే యాక్చువల్గా మీరు లంగ్స్ చెప్పారు కాబట్టి లంగ్స్లో 3 lobes ఉంటాయి. పైన 2 lobesలో పెద్ద కెపాసిటీ ఉండదు, అంటే దాని వాక్యూమ్ అనేది చాలా తక్కువ, అంటే వాల్యూమ్ తక్కువ. మొత్తం అంతా కూడా లోవర్ లోబ్లోనే ఉంటుంది. సో ఆ లోవర్ లోబ్స్ ఈ అబ్డోమిన్ రీజన్లో ఉంటాయి. సో మనం దాన్ని ప్రెజర్ చేస్తున్నాం కాబట్టి దాని ఫంక్షనింగ్ అనేది పెరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్.